నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, దాని దర్యాప్తు ప్రక్రియ, వ్యవహారం, ప్రొసీజర్ ఎంతవరకు ఫాలో అయ్యారు, అవినీతి ఎంతవరకు జరిగిందనేది ఎలాగ ఇప్పుడు అందరూ మాడుతూ వచ్చారు. 3,300 కోట్లు అని చెప్పేసి, అందులో 300 కోట్లు నేరుగా ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి 381 కోట్లు గవర్నమెంట్ చెబుతోంది, మంత్రులు చెప్తున్నారు. సిబిఐది ఆయన సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ గారు చెప్పడం ఏంటంటే 550 కోట్లు అంటున్నారు. సరే, వాళ్ళిద్దరి మధ్య క్లారిటీ రావాలి, లేకపోతే రెండు సగటు కట్టి మధ్యలో ఏమన్నా రేపేమన్నా వేరే లెక్క చెప్తారేమో చూడాలి. ఇది పక్కన పెడితే అసలు ప్రొసీజర్ ఎంతవరకు ఫాలో అయ్యారు, చట్టాలు ఏం చెప్తున్నాయి, వీటికి సంబంధించి ఉభయ రాష్ట్రాల హైకోర్టుల సీనియర్ న్యాయవాది నాగేంద్ర గారు అలాగే మనతో వివరిస్తారు. అలాగే మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే నాగేంద్ర గారు, నాకు ఐఎమ్ మోర్ పర్టికులర్ అబౌట్ ప్రొసీజర్ అండ్ యాక్ట్స్. చట్టం ఏం చెప్తోంది, ప్రోటోకాల్స్ ఏం చెప్తున్నాయి ఈ విషయంలో? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అఫెన్స్ చేస్తారు అనుకుందాం, అంటే వీ కెనాట్ జంప్ ద గన్. జగన్ గారి కేసులో ఏ రకంగా అయితే అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పేసి ప్రతికాముఖంగా మీతో కూడా ఇంటర్వ్యూస్ అవును జగన్ గారి అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఏ గ్రౌండ్స్ అయితే జగన్ గారి ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పారు, అదే గ్రౌండ్స్ చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తాయి. జగన్ గారి అరెస్ట్ కూడా ఇల్లీగల్లే, ఎందుకంటే కోఆపరేట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కి అతను పారిపోయే మనిషి కాదు, ఒక అపోజిటర్ గా ఉన్నాడు, ప్రజలు తిరుగుతున్నాడు, ప్రతి జిల్లా ఊరు తిరుగుతూ ఉన్నాడు, గ్రామం తిరుగుతూ ఉన్నాడు. జగన్ గారి గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ ఆ రోజు ఒక క్రైమ్ జరిగింది అనుకున్నా కూడా ఆ రోజు మళ్ళీ క్రైమ్ చేసే అవకాశం లేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా లేరు, వాళ్ళ నాన్నగారు పరమపదించారు అప్పటికి. సో విట్నెసెస్ ప్రభావితం చేసే అవకాశం అంటే అక్కడ చెప్పినటువంటి అంటే ప్రభుత్వం ఎట్లకు ఆయన చేతులు లేదు. నెక్స్ట్ విట్నెసెస్ కూడా ఏంటి, ఇక్కడ అఫీషియల్సే, చీఫ్ మినిస్టర్ పేషీలో మిగతా అఫీషియల్సే, అందరూ కూడా ఆ రోజుకి జగన్ గారి కంట్రోల్ ఏం లేదు. సో జగన్ గారి అరెస్ట్ ఏ రకంగా అబినియేషన్ ఇల్లీగల్లో, అదే గ్రౌండ్స్ మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఇల్లీగల్. ఎందుకంటే అరెస్ట్ చేయక్కర్లేదు, మీరు టెక్నికల్ అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇన్వెస్టిగేషన్ అనేది దానికి స్కోప్ లేదు, దానికి అంటే టైం లిమిట్ ఏం లేదు. చట్టంలో ఎక్కడ కూడా 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ కాలవరకు పెట్టలేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా చేయండి, ఛార్జ్ షీట్ ఎఫెక్టివ్గా ఫైల్ చేయండి. అంటే నిజంగా డబ్బులు క్యాష్ రూపంలో కానీ ఇంకో రూపంలో వెళ్ళాయా, స్కిల్ డెవలప్మెంట్ పరంగా కనుక వెళ్తే మీరు బిజినెస్ ప్రపోజల్స్ కి కంపెనీస్కి ఇచ్చుంటారు. కంపెనీస్కి ఇవ్వకపోతే కంపెనీ కెనాట్ ఎంప్లాయ్ కదా. కంపెనీ మరి ఇద్దరు రిసోర్సెస్ ఎంప్లాయ్ చేసుకోవాలి, 2-3 కంప్యూటర్స్ లేకపోతే ఉన్నటువంటి ఎక్విప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ అనుకోండి, వెల్డింగ్ ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఐ డోంట్ నో వాట్ సెట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ వాట్ సెట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఏదైనా సరే ఆ స్కిల్ డెవలప్మెంట్ కాస్ట్ ఇన్వాల్వ్ అయితే, ఒక ప్రెమిసెస్ రెంట్ తీసుకోవడం కానీ, ఎక్విప్మెంట్ రెంట్ తీసుకోవడం కానీ, అది కొనడం కానీ, మరి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాసేపు చేశాను అనుకుందాం, అజ్యూమింగ్ దట్ దేర్ ఇస్ అ కరప్షన్ ఇన్వాల్వ్డ్. బట్ రైట్ నౌ హీ ఈస్ నాట్ ఎ పొజిషన్ టు డూ కంటిన్యూ సేమ్ క్రైమ్. మళ్ళీ ఆ క్రైమ్ కంటిన్యూస్ అవకాశం లేదు, పారిపోయే అవకాశం లేదు. ఒక అపోజిషన్గా ప్రజలు తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు జగన్ గారు తిరిగారు, ఈరోజు చంద్రబాబు నాయుడు అదే తిరుగుతున్నారు. మూడోది విట్నెసెస్ ప్రభావితం చేసే అంటే విట్నెసెస్ ఎవరు? మీరు ప్రభుత్వం అజమాయినటువంటి ప్రభుత్వ అధినేతలే ఉన్నారు, ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. అంటే డిపార్ట్మెంట్స్ మారుండొచ్చు కాక. సో మారుండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మాట పెట్టారా, వాళ్ళు అపోజిషన్ గవర్నమెంట్ మాట పెట్టారా? సో ఏ రకమైనటువంటి గ్రౌండ్స్ అరెస్ట్ చేయడానికి అవసరం లేదు. ఇదంతా కూడా ఏంటంటే జగన్ కి ఎలాగైతే ఆ రోజున మనం ఒక పబ్లిసిటీ వచ్చి ఒక సింపతి క్రియేట్ అయ్యి పొద్దున ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందో, పొద్దున చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అవకాశాన్ని జగన్ గారే కల్పిస్తారంటే ఒకటి వస్తాం. అంటే చంద్రబాబు నాయుడు జగన్ గారి అయ్యారేమో, నిజంగా వెల్విషర్ కాదు, బ్లాక్విషర్ కాదు, వెల్విషర్ ఏమో, శ్రేయోభిలాష్ ఏమో జగన్ గారు చంద్రబాబు నాయుడు అనేటువంటి అనుమానం వస్తా ఉంది. కేసుని నిర్బంధంగా తీర్పించేటువంటి దిశగా తీసుకెళ్ళాలి. అక్కడ మీరు ఛార్జ్ షీట్ ఎఫెక్టివ్ గా ఫైల్ చేయండి, కేసు నిరూపణ చేయండి, విట్నెసెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ పక్కగా ప్రొడ్యూస్ చేయండి. ఏ జడ్జి ఉన్నా సరే ఇన్కంట్రోవర్టబుల్ ఎవిడెన్స్, అంటే క్రిమినల్ లో ఏంటంటే ఇన్కంట్రోవర్టబుల్ ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ని ఏమాత్రం తీసివేయదగ్గ ఎవిడెన్స్ ఉండకూడదు. రెండోది బియాండ్ డిజబుల్, అనుమానాస్పదం దాటి కూడా ప్రూవ్ చేయగలగాలి కేసుని. సివిల్ లైబిలిటీ వేరు, సివిల్ జూరిస్ప్రుడెన్స్ వేరు. క్రిమినల్ లైబిలిటీ అంటే ఒక మనిషి ఒక లిబర్టీ తీస్తున్నాము అంటే ఆ లిబర్టీ తీయడానికి ఆ కేసు సాంద్రత, కేసు యొక్క స్థాయి సివిల్ లో కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇన్వెస్టిగేట్ చేయండి. కేసు పెట్టడం తప్పనట్లేదు నేను, కేసు పెట్టడం కరెక్ట్. మీ ఉద్దేశంలో తప్పు చేశాడు, డెఫినెట్ మీ దగ్గర ఎవిడెన్స్ పెట్టి కేసు పెట్టండి. కానీ త్వరితగతిన ఎఫెక్టివ్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఎఫెక్టివ్ గా చార్జ్ షీట్ ఎఫెక్టివ్ గా మళ్ళీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. రేపు కోర్టులో వీకపోతే ఏమవుతుంది? రేపు జగన్ గారి కేసు అప్పుడు తర్వాత ప్రభుత్వం నవ్వుల పాలవుతుంది. సో ఇది ప్రధానంగా పెట్టిన సెక్షన్స్ కూడా రిపిటేటివ్ సెక్షన్స్. ఎగ్జాంపుల్ ఫోర్జరీ రిలేటెడ్ సెక్షన్స్ 3-4 పెట్టారు. 465, 468, 471 3 కూడా ఫోర్జరీ రిలేటెడ్. చూడటానికి 18-16 సెక్షన్స్ పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ బేసిక్ గా ఫోర్జరీ, మేకింగ్ ఏ ఫోర్జరీ డాక్యుమెంట్, బిలీవ్ యాజ్ ఇఫ్ ఇట్ జెన్యూన్ వన్. ఒక డాక్యుమెంట్ ని ఫోర్జరీ డాక్యుమెంట్ నిజమైన డాక్యుమెంట్ నమ్మించే ప్రయత్నం చేయటము సెక్షన్ ఉంది కాబట్టి. బట్ ఇవన్నీ కూడా ఫోర్జరీ రిలేటెడ్. అలాగే చీటింగ్ మీద 2 సెక్షన్స్ పెట్టారు, 148 and 420 చీటింగ్ డెఫినేషన్. సో ఇవన్నీ కూడా అంటే 7 years ఇంప్రిజ్మెంట్ లోపల ఇవన్నీ బెయిలబులే కదండి. బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ డస్ నాట్ మీన్ దట్ అరెస్ట్ కంపల్సరీ కాదు. నాన్ బెయిలబుల్ అంటే ఓన్లీ అరెస్టింగ్ ఆఫీసర్ కెన్ గ్రాంట్ బెయిల్. ఇక్కడ అరెస్టింగ్ ఆఫీసర్ 40 CRPC కింద నోటీస్ ఇచ్చి యాక్చువల్గా నోటీస్ ఇవ్వాలి. జగన్ గారి కేసు నోటీస్ ఇచ్చారు, ఆయన అటెండ్ అవుతా ఉన్నాడు, కానీ 3-4 రోజుల్లో ఆయన కోఆపరేట్ చేసిన తర్వాత కూడా అరెస్ట్ చేశారు. ఇక నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అవసరం లేదు. నోటీస్ రైట్, అదే ప్రొసీజర్ ఫాలో కాల. 41 CRPC కింద మిస్టర్ చంద్రబాబు నాయుడు యువర్ నేమ్డ్ as source accused, the FIR copy is attached to the bill, so you are required to present at source office at source time before source authority and ఒక నోటీస్ ఇవ్వండి. నోటీస్ రాలేకపోతే 1-2 సార్లు రాకపోయినా అరెస్ట్ చేయలేదు. అప్పుడు రైట్ మీటింగ్ లో ఉన్నాను, ఒక వారం టైం ఇవ్వండి అని. నిజంగా రావట్లేదు, కావాలని జాప్యం చేస్తున్నాడు, డిలే చేస్తున్నాడు, పనికి అవకాశం కూడా అరెస్ట్ చేయొచ్చు. అసలు మీరు నోటీసే ఇవ్వకుండా ప్రజల్లో తిరిగేటువంటి మనిషిని ఆంధ్రప్రదేశ్లో ఉన్న రంజాన్ అరెస్ట్ చేస్తే చెప్తా ఉన్నారు. ఇంతకు వచ్చిన కనుక్కోలేదు మీడియా గుర్తురావాలి. సో ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఇది అనవసరం. ఈ అరెస్ట్ వల్ల ఏదో ప్రజల్లో ఏదో పెద్ద విలువ అంటాము. ఇప్పుడు చిలుగురుపేటలో, గుంటూరు జిల్లా చిలుగురుపేటలో రోడ్డు మీద చాలా బైఠాయించారట చెప్తా ఉన్నారు. ఇవన్నీ అంటే దానికి సింపతి పంచడము, ఆయన ముఖ్యమంత్రి పొరపాటున డౌట్ ఉన్నా పొరపాటున ఇంకా మళ్ళీ. సో మీరు అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లిని కొనేసారు ఆల్రెడీ, దాంట్లో పెట్టించేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. రైట్, ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ గారు, ఫార్మర్ డీజీపీ ఒరిస్సా, అలాగే ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ మన్నే నాగేశ్వర గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A(c) ప్రకారం హై ప్రొఫైల్ పర్సనాలిటీస్, ఇండివిజువల్స్, ప్రముఖులు వాళ్ళ మీద కేసు పెట్టేప్పుడు, వాళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు, 40 ఏళ్ళుగా ఆయన, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, గవర్నర్కి ఇన్ఫామ్ చేయాలి, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. లేనప్పుడు దీని అసలు బేసిక్స్లోనే నిలవది ఈ కేసు అని ఆయన ఆధారాలతో సహా చెప్పారు, ఒటంగి ఇచ్చారు. పాత కేసులో ట్వీట్ చేశారు. మళ్ళీ నేను వ్యక్తిగతంగా వారితో కూడా మాట్లాడినప్పుడు హి హాజ్ మెన్షన్ దెర్ ఇస్ సర్టన్గా అలా ఉంది. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ ఇక్కడ. ఇంతకుముందు గవర్నర్ విశ్వచందన్ హరిభూషణ్ గారి దగ్గర వీరు పర్మిషన్ కోసం వెళ్ళారా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఒకవేళ వెళ్ళకపోతే ప్రస్తుత గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అనుకుంటాను, వారి దగ్గరికి వెళ్ళారు. వీరు న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, వీరికి ఖచ్చితంగా ఇలాంటివి తెలుస్తాయి. ఒకవేళ ఇప్పుడు వెళ్ళినా చల్లదంటున్నారు ఆయన. సో మీరు ఎలా చూస్తున్నారు ఎంటైర్ కేసుని 360 degreesలో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇదంతా ఎప్పుడంటే కేసుకి మామూలుగా ఉంటే, ఏదైనా వాస్తవం ఉంటే, దానిలో రియాలిటీ ఉంటే, అది జరిగితే, ఇదంతా ఏంటి? వెంజెన్స్, కేవలం కక్ష, పగ, ప్రతీకారాలే తప్ప యాక్చువల్గా ఇందులో ఏంటి జరిగింది ఏంటి మనం చూసుకున్నట్లయితే అది ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో వాళ్ళు మొదట ఎంత అమౌంట్స్ చెబుతున్నారు? 3,300 కోట్లు అన్నారు. ఇందాక మీరు కూడా చెప్పారు, ఆ ఫిగర్స్ కూడా ఏదో యావరేజ్ చేసుకుని ఇప్పుడు వాళ్ళు 387 గవర్నమెంట్ చెప్తోంది, అడిషనల్ డీజీ సిఐడి 550 అంటున్నారు. 2 సరాసరి వేద్దాం. మళ్ళీ అదే సంజయ్ గారు టోటల్ అమౌంట్లో 10% అంటాడు. అంటే అట్లా అన్నా 330 అవ్వాలి. 330. ఇప్పుడు మళ్ళీ ఆయనే 550 కోట్లు అంటారు. అసలు నేను పొద్దున పెట్టిన సంజయ్ గారి ప్రెస్ మీట్లో కూడా రిమాండ్ గురించి చెప్తాడు, మెడికల్ చెకప్స్ గురించి చెప్తాడు. అసలు ఆయన ఇంతవరకు అక్కడ బయలుదేరలేదు, ఆయన ఎక్కడో ఇంకా ఒంగోలు, ఇంకా అది దాటకముందే ఈయన ప్రెస్ మీట్లు ఇవన్నీ చెప్తుంటారు. అంటే ఏంటంటే జగన్ కళ్ళల్లో ఆనందం చూడటమే సిఐడి పెట్టుకుందన్నమాట పనిగా. ఇప్పుడు ఆయన రివెంజ్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. ఆయన రివెంజ్ పాలిటిక్స్ ఆడుతున్నప్పుడు ఆయన చేతుల్లో వీళ్ళు పావు కాకూడదు కదా. అప్పుడు పోలీస్ కానీ సిఐడి కానీ యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ కేసు మీరు ఎప్పుడుది? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి?
అది ఎలా టేకప్ చేశారు? 2013లో ఈ సీమన్స్ వాళ్ళది ఇది గుజరాత్లో ప్రారంభమైంది. మోడీ ప్రభుత్వం వీళ్ళ ద్వారా చేసింది అప్పట్లో స్టేట్ గవర్నమెంట్. ఆ ఏరో క్రాఫ్ట్ వాటన్నిటిలో కొన్ని ఇష్యూస్లో ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్రెడీ మోడీ చేసుకున్న ఒప్పందం ఇది.